చంపి పాతి పెట్టేసేసాడంట. అందుకని దేవుని వాక్యంలో ఒక మాట చూడండి, కీర్తనల పుస్తకం 53వ కీర్తన 2వ చరణం గమనించండి. వివేకము కలిగి దేవుని వెదకవారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయువారు ఎవరునూ లేరు, ఒక్కడైనను. ఆలోచన చేయండి, కీర్తనాకారుడి ద్వారా సెలవిచ్చిన ఆ మాట మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. మేలు చేసేవారు కనిపించడంలే, అర్థమవుతుందా? కీడు చేసేవారు బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉన్నారు. ఆ మాట కూడా గమనించండి. ఇర్మియా పుస్తకం 4వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా పుస్తకం 4వ అధ్యాయం 22వ వచనం. నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు, కీడు చేయుటకు వారికి తెలియను గాని మేలు చేసేదానికి మాత్రం వారికి బుద్ధి చాలడం లేదంట, నేర్చుకోవడం లేదంట. ఏమండి, ఒక్కడు కూడా మేలు చేయాలనే తపన, ఒక్కడు కూడా మేలు చేయాలనే ఆశ, కీడు మాని మేలు చేద్దామనే ఆ దృక్పథముతో నడిపించబడేవారు కనిపించని స్థితిలో ఏమండి జనులు నడిపించబడుతూ ఉండడం ప్రభు గమనించి ఆ మాటలు తెలియజేస్తున్న చూడండి దేవుని బిడ్డలారా. వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన, కీడు చేయడానికి వారికి తెలుసంట. అర్థమవుతుందా? ఇంకా మీకు అందరికి అర్థం కావాలి అంటే చెప్తాను, గమనించండి. ఇప్పుడు పిల్లలు ఉంటారే, రే ఇది తీసావా అని అను, నందిలా అంటాడు. తీసింది వాడే, పక్కన పెట్టింది వాడే. వాడికి ఏమండి అబద్ధం అనేది తెలుసు, ఇది తప్పు అని తెలుసు. వాడేం చేశాడు? అది ఎవరు నేర్పించాల్సిన అవసరంలే. అబద్ధాలు అంటే ఎవరికి నేర్పించాల్సిన అవసరంలే, అది నేర్చుకోవాల్సిన అవసరంలే. అది ఆల్రెడీ అలాగే వచ్చేస్తూనే ఉంటాయి అవి. ఎందుకంటే అబద్ధికులు జనకడెవరు? నో తెరవండి. గతంలో ఆ పిల్లలే కదా, గతంలో వాడి సంతానమే కదా. అందుకని అవి ఎవరు నేర్పించాల్సిన అవసరంలే, ఎవరు చెప్పాల్సిన అవసరంలే, అవి ఆటోమేటిక్ వచ్చేస్తూనే ఉంటాయి. ఆ మాట చూడండి, ఇక్కడ కీడు చేయుటకు వారికి బాగా తెలుసు, కీడు చేయడం తెలుసు, బాగా తెలుసు. అయితే మేలు చేసేదానికి మాత్రం వారికి మరి వల్ల కావడంలే. ఈ రోజున జనుల జీవితాలు ఎలా మారిపోతా ఉన్నాయో గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఒకవేళ ఆ స్థితిలో మన వ్యక్తిగత జీవితం నడిపించబడుతూ ఉందా? ఆ స్థితిలో ఉన్నట్లుగా నువ్వు ఎరిగితే నిశ్చయముగా ఈ రోజున నా దేవుడు నీ మనోనేత్రములు వెలిగించును గాక. హల్లెలూయా. కీడు చేయుట మాని మేలు చేసేవారుగా ఉండగలిగే ఆ ఉన్నతమైన కృప ఒక్కొక్కరి పట్ల ఆయన కుమ్మరించి నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? సాడీలు చెప్పడం ఎవరు నేర్పించాల్సిన అవసరంలే, ఆటోమేటిక్ వచ్చేస్తూ ఉంటాయి. అవునా కదా? అది ఎవరు చెప్తారా? చెప్పాలా? అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ, ఏమండి చెప్పడం నేర్పించాలా? నేర్పించాల్సిన అవసరంలా, అవి ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటాయి. ఇవన్నీ తెలుసు. అయితే ఏం తెలియడం లేదయ్యా అంటే, నేను మేలు చెయ్యాలి కదా, నేను మేలు చేసే వ్యక్తిగా మారాలి కదా, నేను మేలు చేసే వ్యక్తిగా నా వ్యక్తిగత జీవితం నడిపించుకోవాలి కదా అన్న ఆ స్థితి
ఈ రోజున తెలియడం లేదు, ఆ స్థితిలోనికి రావాలనే ఆశ కూడా కలగడం లేదు దేవుని బిడ్డలారా. అందుకనే ప్రభు అంటాడు, నేను ఎవరిని తెలిసినా అందరికీ నేను మేలు చేశాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య ఎవరయ్యా అంటే అందరికీ ఆయన మేలే చేశాడు. మేలుతో ఒక్కొక్కరి హృదయాన్ని ఆయన తృప్తిపరుస్తూ ఉన్న దేవుడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక వచనం చూపిస్తాను చూడండి. యోబు పుస్తకం 1వ అధ్యాయం 7వ వచనం. యోబు పుస్తకం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితవని వాడిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని దేవునికి ప్రత్యుత్తరం ఇచ్చాడు వాడు. అక్కడ పరలోకంలో ప్రభువు ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్లో అందరూ ఉన్నారు, దేవదూతలు అన్నీ ఉన్నాయి. ఈ దుర్మార్గుడు ఉన్నాడే, అక్కడ ఉన్నాడు కదా వాడు, ఆల్రెడీ లూసిఫర్ గాడు అక్కడ ఉన్నాడు తనితే ఏమండి ఇక్కడికి వచ్చి పడ్డాడు. వాడేం చేశాడు అంటే ఒక రోజున మీటింగ్ జరుగుతున్న ఆ సమయంలో అక్కడికి పోయాడు. అక్కడికి పోతే ప్రభు చూసి, ఒరే సిగ్గులేనుడా, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు? ఆ మాట చూడండి, ఏమన్నాడు చూడండి. ఎక్కడి నుంచి వచ్చి తివని అడుగుగా అపవాది భూమి మీద అటో ఇటో తిరుగులాడుచో. అంటే వీడికి పని బాట ఏముండదు, రాత్రులైనా తిరుగుతూనే ఉంటాడు. చెప్పండి, పగలైనా తిరుగుతా 24 hours. అక్కడ రాసి ఉంటుంది 24/7 అని. అర్థమవుతుందా? 24 అనేది 24 గంటలు ఒక రోజుకి, 7 అనేది 7 రోజులు. అర్థమవుతుందా? వారానికి 7 రోజులు అయితే ఆ 7 రోజులు ప్రతిరోజు 24 గంటలు వాడి పని ఏందయ్యానంటే భూమి మీద అటు ఇటు తిరుగుతా ఉంటాడంట. అంటే నిద్ర కూడా పోకుండా, పని బాట లేకుండా అటు ఇటు తిరుగుతా ఉంటాడంట. దేనికి? ఎవడికి కీడు చేద్దామా? అర్థమవుతుందా? ఎక్కడ పొలాలు పెడదామా, ఏ జీవితాన్ని ఆర్పుదామా, ఏ కుటుంబాన్ని ఆర్పుదామా. అర్థమవుతుందండి? ఇక్కడ మాటలు అక్కడ ఎప్పుడు చెప్తామా, ఎప్పుడు సందు దొరుకుద్దా, ఎప్పుడు అవకాశం దొరుకుద్దా, ఏమండి ఇక్కడ ఎక్కడెక్కడ ఎప్పుడు దొరుకుద్దా అని వాడు అటు ఇటు తిరుగుతా ఉంటాడంట. సాతానుగాడు మేలు చేయడం ఎప్పుడన్నా చూసారా మీరు? ఇప్పుడు చెప్పండి, చూసారా? సరే, వాడు పోయాడు అక్కడికి. పోయినోడిని దేవుడు అడిగాడు, ఎరా ఎక్కడి నుంచి వచ్చా? అక్కడి నుంచి వచ్చా. సరే, భూమి మీద అటు ఇటు తిరుగుతున్నావు కదా, నా సేవకుని యోబు సంగతి ఎప్పుడైనా ఆలోచన చేశావా? అయ్యా, ఆలోచన చేశానయ్యా. ఎంత భక్తిపరుడయ్యా, ఎంత యథార్థపరుడయ్యా, ఎంత నమ్మకస్తుడయ్యా, ఎంత దేవుని ఎంత భయభక్తులు కలిగిన వాడయ్యా, విడిచిపెట్టినవాడయ్యా. అసలు అతని జీవితాన్ని ఎంతగా చేసావయ్యా నువ్వు, హ్యాట్స్ ఆఫ్ అయ్యా అని అన్నాడా? ఏమన్నాడు? ఊరికే భయం భక్తి నిలిపాడా? నువ్వేదో ఆశీర్వదిస్తున్నావు, నువ్వేదో దీవిస్తున్నావు, కంచేసి కాపాడుతున్నావు కాబట్టి ఆశీర్వదిస్తున్నావు. వాడున్నాడు కానీ ఒక్కసారి తీసేసి చూడు అంటే వాడి ఉద్దేశం ఏంటి చెప్పరేమండి? బాగుండోని పాడు చేయాలా, బాగుండోని నాశనం చేయాలి. అర్థమవుతుందా? బాగుండోని పాడు చేద్దాం, బాగుండోని నాశనం చేద్దాం. భక్తిగా ఉండేవాడిని జీవితాన్ని నాశనం చేద్దాం, యథార్థంగా బ్రతికేవాడి జీవితాన్ని పాడు చేద్దాం, నమ్మకంగా బ్రతికేవాడి జీవితాన్ని పాడు చేద్దాం, జీవితాన్ని ఆరిపేద్దాం, కుటుంబాన్ని ఆరిపేద్దాం అన్న ఆ తపనే ఆడి మనసులో ఆడి దరిద్ర బుద్ధి. అది తిరుగుతా ఉంటాడు, అటు ఇటు తిరుగుతా ఉంటాడు, ఏం పని మాట లేదన్నమాట. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో ఆలోచన చేసుకోగలగాలి. అందుకనే అది సాతానుగాడి స్వభావం. ఏది? నో తెరవండి,
కీడు చెయ్యడం అనేది సైతాన్ని గాడి స్వభావం. వాడిది, వాడి ఆస్తి అది నీకు అవసరంలే. నువ్వెవరవయ్యా అంటే యేసయ్య రక్తము చేత కొనబడిన వ్యక్తివి, విలువ పెట్టి కొనబడిన వారు. అమూల్యమైన రక్తము చేత, మీరు నిష్కలంకమైన రక్తము చేత కొనబడిన వారు. కనుక మనం ఏం చేయాలయ్య అంటే మేలు చేసేవారంగా ఉందుముగాక. హల్లెలూయా. సాతాను గాడికి వాక్యం తెలుసా తెలీదా? మనందరికంటే వాడు ప్రొఫెసర్, వాడు దుర్మార్గుడు, అన్ని రంగాల్లో ఆరితేరినోడు. యేసు ప్రభువు వారి దగ్గరికే వచ్చి ఏం చెప్పాడు? కథలు చెప్పలా. యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి కథలు చెప్పలా. యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి ఆయనే వాక్యము, ఆయన లేకుండా ఏది కలగలేదు, ఆయనకే ఈడు వాక్యం బోధిస్తా ఉన్నాడు. అయ్యా, ఈ రాళ్ళన్నీ రొట్టెలు చేసుకొని తిను అంటాడు ఒకసారి. ఇంకోసారి ఏమంటే తెలిసిన ఎత్తైన కొండ మీదకి తీసుకుపోయి నువ్వు ఇక్కడి నుంచి తూకు. దేవదూతలు నిన్నేం చేస్తారు? పట్టుకుంటారు, రాసి ఉంది కదా. వాడికి వాక్యం బాగా తెలుసు, దుర్మార్గుడు. అయితే వాక్యం బాగా తెలుసు కానీ ఆ వాక్యానికి మాత్రం లోపడ్డాడు. అర్థమవుతుందా? వాక్యం బాగా తెలుసు, ఆది కాండం నుంచి ప్రకటన వరకు అన్ని తెలుసు వాడికి. అయితే అది మాత్రం చేయడోడు, వాక్యానికి మాత్రం లోపడ్డావు. ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో కూడా ఆదివారం వాక్యాన్ని వింటా ఉండు, బుధవారం వింటూ ఉండు, గురువారం వింటూ ఉండు. లేకపోతే ఏమండి ఏ రోజు ఎవరు లైవ్లు పెడితే ఏమండి ప్రతి ఒక్కరు లైవ్ చూస్తూనే ఉండు, ప్రయోజనం ఏమి ఉండదు. అర్థమవుతుందా ప్రతి దేవుని బిడ్డలారా? వాక్యం అంతా తెలుసుకో, ఆది కాండం నుంచి ప్రకటన వరకు అన్ని మర్మ గర్భితమైన అన్ని తెలుసుకో, అన్ని నేర్చుకో. ప్రయోజనం ఏమి ఉండదు నీ జీవితంలో వాక్యానికి లోబడకపోతే. సాతాను గాడికి ఏమండి అంతా తెలుసు, వాడు లోబడతాడా? వాడు లోబడ్డారన్నమాట. ఈ రోజున ఈ మాట్లాడుతున్న ప్రతి దేవుని బిడ్డలారా, మీ జీవితంలో దేవుని మాట నిన్ను హెచ్చరించినప్పుడు, నిన్ను గద్దించినప్పుడు, సూటిగా తేటగా నీతోనే మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని నీ వ్యక్తిగత జీవితంలో ఏమండి హృదయపూర్వకంగా అంగీకరించి ఆ వాక్యం నీలో నూరంతరగా ఫలింపగలిగేటట్లుగా నీ హృదయం ఎలా మారిపోవాలి అంటే మంచి నేలగా మారునుగాక, లోబడే స్వభావంతో నింపబడి నడిపించబడును గాక. హల్లెలూయా. ఏ రోజు ఏ సమయంలో ఎప్పుడు ప్రభు చిన్న మాట చెప్పని, పెద్ద మాట చెప్పని, ఆ మాటకు నువ్వు లోపడగలిగే స్థితిలోనికి రావాలి. అంతా తెలుసులే అదేదంటారే, అన్నీ ఉన్నాయి కానీ అల్లున్నట్లు ఏముందంట. ఏంది ఆ శని? లోబడని శని. నువ్వు లోబడితే కదా జీవితం బాగుపడేది, లోబడితే కదా కుటుంబం ఆశీర్వదించబడేది, లోబడితే కదా నీ వ్యక్తిగత జీవితంలో ఏమంటే దేవుడు చెయ్యాలనుకున్న ఆ ప్రతి కార్యం నీ పట్ల జరిగించేది. అందుకనే ప్రభు అంటాడు, అరే నేనెవరిని తెలుసు కదా నీకు, నేనెవరిని అంటే అందరికీ మేలు చేయుచూ సంచరించాను. హల్లెలూయా. మీరు కూడా ఎలా మారిపోవాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కీడు చేయుట మానకుండా కాదు, కీడు చేయుట మాని తర్వాత ఏం చేయాలి? మేలు చేయుదము గాక. హల్లెలూయా. సామెతల పుస్తకం 3:27 చూడండి. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వానికి చేయకుండా వెనుక తీయకుము. తెస్సలోనికి 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు. ఆ 2 వచనాలు గమనించండి. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వానికి చేయకుండా వెనుక తీయకుము. అంటే
నీ జీవితంలో ఏమండి ఏ రోజైనా ఎప్పుడైనా ఎక్కడైనా సరే మేలు చేయడం నీకు చేతనైనప్పుడు, అది పొందదగిన వాడు నీ ఎదుట ఉంటే, నీకు తెలిసి ఉంటే, నువ్వు వెనుక తీయకుండా మేలు చేయుదువు గాక. వెనక తీయకుండా నువ్వు మేలు చేయగలిగే స్థితిలోకి రావాలి. వెనక తీసే స్వభావం ఉండకూడదు మేలు చేసేదానికి. ఆడికి చేస్తే నాకేంటంటలే, ఆడికి మాట సహాయం చేశా నాకేం ప్రయోజనం, వాడికి చేతులు దాసా నాకేం ప్రయోజనం, నాకేంటి అన్న ఆ స్థితిలో నువ్వు వెనక్కి తీయకూడదు. ఎప్పుడు వెనక్కి తీయకుండా మేలు చేయుదువు గాక. తర్వాత చదువుకున్న తెస్సలోనికీ పత్రిక చూడండి, అంటే విసుక్కోకుండా నువ్వు మేలు చేయగలగాలి. అట్టి కృప యేసు నామములో అడుగు పెట్టిన వారందరి మీద ప్రభు కుమ్మరించును గాక. యేసు నామములో కుమ్మరించును గాక. మేలు చేయడం చేతనైనప్పుడు వెనక్కి తీయకుండా నువ్వు మేలు చేయగలగాలి. విసుక్కోకుండా నువ్వు మేలు చేయగలగాలి నీ వ్యక్తిగత జీవితంలో. హల్లెలూయా. నిశ్చయముగా నా ప్రభు మనందరి మీద ఆ కృప కుమ్మరించును గాక, ఆ అభిషేకాన్ని కుమ్మరించును గాక. వెనుక తీయకుండా విసుక్కోకుండా మేలు చేయగలిగే కృప నీ జీవితంలో నువ్వు పొందుకోగలగాలి. నువ్వు యవ్వనస్తుడివా, నడిప్రాయంలో ఉన్న వ్యక్తివా, లేదా వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తివా, నువ్వు ఎవరువా అనేది కాదు, కానీ ఏ స్థితిలో నీవు ఉన్న స్థితిలోనే నువ్వు మేలు చేయగలిగే స్థితిలోనికి నా ప్రభు తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం మేలు చేయాలండి. లోకంలో బ్రతికినంత కాలం, ఎంతకాలం బ్రతుకుతామో నీ సంగతి నీకు తెలియదు, నా సంగతే నాకు తెలియదు. తెలుసా? చెప్పరేమండి? తెలుసా? ఎవరికి తెలియదు, ఎవరి సంగతి ఎవరికి తెలీదు. లోకంలో నువ్వు ఎంతైనా సంపాదించి ఏమైనా కూడబెట్టు, ఒక్క రూపాయి ఏమైనా నీతో తీసుకుపోగలవా? ఈరోజు వరకు ఎవరైనా తీసుకుపోయారా? అలెగ్జాండర్ అనే వ్యక్తి ఏమండి 33 సంవత్సరాలకే ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. ప్రపంచ దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఆయన అంటాడు, ఇక నేను యుద్ధం చేసేదానికి, జయించేదానికి ఇక ఏ దేశము లేదే అని బాధపడ్డాడంట. అంత వెండి సంపాదించాడు, అంత బంగారు సంపాదించాడు, అంత మణిమాణిక్యాలు సంపాదించాడు, అన్ని సంపాదించాడు. ఏమన్నా తీసుకుపోయాడా? నా చేతులు బయట పెట్టండి అంట. ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతోనే పోతున్నాను అని జనాలకు తెలియాలి అని. హల్లెలూయా. బైబిల్లో వ్రాయబడిన సత్యం ఉంది కదండి, ప్రియ దేవుని బిడ్డల, మనం ఈ లోకంలో నుంచి ఏమీ తీసుకుపోలేము. ఈ లోకం ఏమీ తీసుకుపోలేము. నువ్వు ఏవైనా తీసుకుపోవాలనుకుంటే ఈ లోకంలో నువ్వు చేసిన సత్క్రియలు, మేళ్ళు అనేవి ఉంటాయివే, అవి నీతో కూడా వస్తాయి. హల్లెలూయా. నువ్వు తీసుకుపోవాల్సిన అవసరం లే, అవి నీతో కూడా వచ్చును గాక. కనుక మన వ్యక్తిగత జీవితంలో బ్రతికిన బ్రతుకులో ఏమన్నా మనం విసుక్కోకుండా, వెనక తీయకుండా మేలు చేసేవారంగా ఉందము గాక. కీడు చేయుట మాని చెప్పండి మేలు చేయండి. ఎందుకు చేయాలి అంటే మన యేసయ్య మనకు చెప్పాడు. రాజకీయ నాయకుడు కదా మనకు చెప్పింది. సీఎం, పిఎం, లేకపోతే ఇంకొకరు కాదు ఇంకొకరు మనకు చెప్పింది. ఎవరయ్యా అంటే శూన్యంలో సృష్టిని వేలాడదీసిన నజరేయుడైన యేసయ్య మనకు చెప్పాడు. గనుక మనము చేయు వారమై నడిపించబడుదుము గాక. ఎవరికి మేలు చేయాలి? బాగా గమనించండి. మేలు చేయాలి. ఎవరికి చేయాలి మేలు అనేది సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను. చూడండి, తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని ఉన్న ఎడల మొదట ఇంటి వారి ఎడల భక్తి కనబరుచుటకు తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకు యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఆ వాక్యములో మీరు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, తన ఇంటి వారి ఎడల భక్తి కనబరుచుటకు వాళ్ళు ఏం చేయాలంట? తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయాలి, ఉపకారం చేయాలి, మేలు చేయాలి.
ఎవరికి అని అక్కడ మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులకు అని అంటే కుటుంబానికి నువ్వు మేలు చేసేవాడివిగా ఉందువుగాక, కుటుంబానికి మేలు చేసే వారంగా ఉందుముగాక. లోకములో నువ్వు బ్రతికినంత కాలం నువ్వు చేయవలసిన పని ఏందయ్యానంటే, దేవుడు నీకు అనుగ్రహించిన కుటుంబం అనేది ఉంది, ఆ కుటుంబానికి నువ్వు మేలు చేసే వ్యక్తివిగా ఉండగలగాలి. కొంతమందిని చూడండి, కుటుంబాన్ని పట్టించుకోడు కానీ ఎవరినో పట్టించుకుంటాడు. కుటుంబం అంటే ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన భార్య, దేవుడు నీకు ఇచ్చిన భర్త, దేవుడు నీకు ఇచ్చిన పిల్లలు, దేవుడు నీకు ఇచ్చిన తల్లి, దేవుడు నీకు ఇచ్చిన తండ్రి, దేవుడు నీకు ఇచ్చిన అన్నదమ్ములు, దేవుడు నీకు ఇచ్చిన అక్క చెల్లెళ్ళు అనే వాళ్ళు ఉంటారు. కుటుంబం అన్న తర్వాత ఆ కుటుంబంలో ఉన్న వారందరికీ నీ చేతనైనంత వరకు నువ్వు మేలు చేసే వ్యక్తివిగా ఉందువుగాక. హల్లెలూయా. అర్థమవుతుందండి. కొంతమంది చూడండి, కుటుంబాన్ని పట్టించుకోడు కానీ ఆ పక్కన కుటుంబం ఉంటుంది అనమాట, పక్కన ఎడో ఉంటారు, లేకపోతే ఇంకొక ఊరిలో ఉంటారు, లేకపోతే ఇంకొక చోట ఉంటారనమాట, వాళ్ళని పట్టించుకుంటారు అన్నమాట ఈ వ్యక్తి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరండి? ఆలోచన చేసుకుందురుగాక, గుర్తెరుగుదురుగాక. దేవుడు తెలియజేస్తున్న మాట ఏందంటే, దేవుడు నీకు ఒక కుటుంబం ఇచ్చినప్పుడు ఆ కుటుంబానికి నీవు తప్పకుండా మేలు చేసే వ్యక్తివిగా ఉండగలిగిన ఆ స్థితిలోనికి నువ్వు రాగలగాలండి. ఇప్పుడు ఈరోజు చూడండి, మీరు అనేవారు ఇంత పెద్దవారు అయ్యారంటే దానికి కారణం ఎవరు? గట్టిగా చెప్పండి. నీ తల్లి లేకుండా, నీ తండ్రి లేకుండా ఈ స్థితిలోనికి నువ్వు వచ్చావా? అప్పుడప్పుడు పిల్లల్ని చూడండి, దేవుని బిడ్డలారా, 9 మాసాలు మోసి కని పెంచుతూ ఉన్న పరిస్థితుల్లో వాడి కోసం ఎప్పుడు ఏడుస్తాడో, ఎప్పుడు ఎలా ఉంటాడో అని వాడికి అంత పాల డబ్బా తెస్తుంది ఆ తల్లి. ఏమండి, 2 చాక్లెట్లు పెట్టుకుంటుంది ఆ తల్లి, అంత అన్నం పెట్టుకుంటుంది ఆ తల్లి. ఏమండి, వాడు ఎక్కడ మందిరంలోకి వస్తే ఏడిపిస్తాడో, మందిరంలోకి వస్తే పాడు చేస్తాడో అని చివరికి ఏమండి ఆ పాడు చెయ్యని ఆ వస్తువులు కూడా తనతో తెచ్చుకుంటుంది అన్నమాట. ఈరోజు నువ్వు ఎలా పెద్దవాడివే గమనించు. ఈరోజు నీ స్థితిలో ఉన్నావనంటే నీ తల్లి లేదా నీ తండ్రి నీ కొరకు ఎంత సాకిరీ చేస్తుంటారో, ఎంత బాధపడి ఉంటారో, ఎంత వేదన పడి ఉంటారో, ఎంత జాగ్రత్త, ఎంత భారం, ఎంత బాధ్యత కలిగి ఉంటే ఈ రోజున ఈ స్థితిలోనికి వచ్చావు. వాళ్ళు రూపాయి కష్టపడి ఏమండి వాళ్ళు తినక నీ ఫీజులు కట్టి నిన్ను చదివిస్తే ఈ రోజున ఏమండి 10వ తరగతి చదివావో, లేకపోతే ఇంటర్మీడియట్ చదివావో, లేకపోతే ఏమండి డిగ్రీ చదివావో, లేకపోతే ఉద్యోగం చేస్తా ఉన్నావో, లేకపోతే వ్యాపారం చేసే వ్యక్తివిగా మారావో, లేకపోతే ఇంకో స్థితిలోనికి వచ్చావో, నీ కోసం కష్టపడిన వాళ్ళు ఉన్నారు, నీ కోసం శ్రమ పడిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజున అది తెలుసుకోలేక కళ్ళు మిన్ను కానకుండా నీ వ్యక్తిగత జీవితంలో తల్లిని నోటికొచ్చేట్టుగా మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు నీకు వయసు వచ్చిందని, ఏమండి ఇప్పుడు నీకు ఒక స్థితి వచ్చిందని, ఇప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగిన ఆ పరిస్థితులు కలిగాయని, ఇప్పుడు 4 రూపాయలు సంపాదించగలిగిన ఆ స్థితి, ఆ స్టేటస్ వచ్చిందని వారిని లెక్కలేనితనంగా మాట్లాడితే ఎలా ఉంటుంది?